కనకదార స్తోత్ర పఠన ఫలితాన్ని తెలుసుకుందాం. శంకర భగవత్పాదుల వారు ఒక పేదరాలి దారిద్ర్యాన్ని తొలగించడం కోసం కనకదార స్తోత్రం ఆశువుగా చెప్పారు. ఫలితంగా లక్ష్మీదేవి ఆ పేదరాలి వాకిట్లో బంగారు ఉసిరికాయలు కురిపించి అనుగ్రహించింది. అలాంటి కనకదార స్తోత్రం ఎంతో శక్తివంతమైంది, మరెంతో మహిమాన్వితమైనది. దారిద్ర్యంతో బాధపడేవారు ఈ స్తోత్రాన్ని అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. ఇక వ్యాపార సంబంధమైన విషయాల్లో ఆటంకాలు ఏర్పడినప్పుడు, వ్యాపారంలో నష్టాలు ఎదురవుతున్నప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితం ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక చాలా మంది అప్పులతో బాధపడుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేసి వాటిని తీర్చలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పఠించటం వల్ల ఫలితం ఉంటుంది. ఇక నానా రకాల సమస్యలు చుట్టుముట్టి ఆవేదనానికి గురి చేసినట్లయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయటానికి మించిన విరుగుడు లేదనేది మహర్షుల మాట.